వాళ్ళ ఇంటికి నాకు ఆయన మంచి స్నేహితుడు. ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంటి ప్రాంగణంలో వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంది, దాని ముందు ఒక లడ్డు ఉంది, ఏదో మనం బ్లాస్ట్ చేస్తే ఏదో ఒక పెద్ద పగిలిపోయినట్టు పగిలిపోయింది. అన్న ఇదేందని అంటే వెంకటేశ్వర ప్రసాదం అన్నాడు. నాకు అప్పుడే అర్థమైపోయింది, మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం వెంకటేశ్వర ప్రసాదం ఇదేంది, ఇది ఏదో బ్లాస్ట్ పెడితేనో బాంబు విసిరేస్తేనో వెంకటేశ్వర ప్రసాదం అంటేనా కింద నుంచి గోయిందా గోయిందా అనుకొని పైనకి వెళ్ళి కంపార్ట్మెంట్లోకి వెళ్ళి క్యూ లైన్లో ఉండి అవతలకి వెళ్ళి ఆ తర్వాత చేసి చివరిగా లడ్డు తీసుకొని ఆ లడ్డును కొంచెం తిని ఇంటికి తీసుకెళ్తే వాడు ఒక సెలబ్రిటీ. అవును, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇచ్చే లడ్డుని కవర్లో పట్టుకొని ఆ గుండు కొడుచుకొని లేకపోతే మామూలుగా ఇంటికి వెళ్తుంటే వాడు ఒక సెలబ్రిటీ. వాడు వచ్చేంత వరకు ఊరంతా వెయిట్ చేసేది, ఒరే పలానా ప్రసాద్ పోయినాడు, పలానా కృష్ణయ్య పోయినాడు, ప్రసాద్ ఈ రోజు తెస్తే అన్నయ్య రోడ్డు పక్కన మిఠాయిలకి రోడ్డు పక్కన స్వీట్లకి తిరుమల లడ్డుకి కూడా ఏమాత్రం తేడా లేదు. ఇంత పచ్చడి పెడితే అన్నప్రసాదంలో ఇంత పచ్చడి పెడితే నాగేసేవాళ్ళు అంతే, వాళ్ళు వచ్చే లోపు నాగేసేవాళ్ళు. ఇప్పుడు పచ్చడి పెడితే పచ్చడి, సాంబార్ పెడితే సాంబార్, అసలు అన్నదాన దాంట్లో ఇంతకుముందు ఎంత గంట అయినా వెయిట్ చేసి వాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, అసలు వెళ్ళాలంటేనే వెనకాడుతున్నారు సార్. కేవలం అన్యమత ప్రచారం. రెండోది ఏంటంటే సార్, దీని యొక్క విశిష్టతను తగ్గించాలి, పవిత్రను తగ్గించాలి. ఎందుకంటే ప్రపంచంలో నలుదిక్కులు మీరు చెప్పిన 100 కోట్లు అయితే ఇంకా పదుల సంఖ్యలో ప్రపంచ అన్ని దేశాల్లో ఉన్నారు. దీని విశిష్టత ఏంటంటే సార్, ఏదైనా ఒక గుడి ఒక రోడ్డు మీద ఉంటుంది, లేకపోతే రోడ్డు పక్కన ఉంటుంది, ఇంకో చోట ఉంటుంది, ఇంకో చోట ఉంటుంది. కానీ కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే అడవితో నింపుకున్నటువంటి 7 కొండల మీద 7 కొండల మీద అప్పటిలాగా ఈ హెలికాప్టర్లు లేవు, డ్రోన్ కెమెరాలు లేవు, పుల్లు ఉందా ఏముందా అని ఎతికి మరి లోపల పంపించడానికి, మానిటర్ చూసుకోవడానికి అప్పట్లోనే 7 కొండల మీద నడుచుకుంటూ పైకి వెళ్ళి 7 కొండల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి గోవిందనామ స్మరణాలతో అక్కడ శ్రీనివాసుని దర్శనం చేసుకున్నా. అంటే ప్రపంచంలో ఏ దేవుడికి లేనంత విశిష్టత వెంకటేశ్వర స్వామి. ఎందుకంటే 7 కొండల మీద, చిన్న చితక కొండలు కాదు, అతనికి మణికొండ, ఋషికొండ, వెంకటేశ్వర కొండ 3 ఒకటే. అతను దేనికి ప్రాధాన్యత ఇవ్వడు. ప్రపంచంలో భలే ఉన్నారండి మీరు. రోజానే ఎవరు అన్నారు కదా, వెంకటేశ్వర స్వామి కొండ మీద లేడా, అట్లాగే మా జగన్ అన్న రుచికొండ, ఆమె కదా అంది సార్. ఆ మనిషి ఆవిడ ఒక తాళపాక అన్నమయ్య. 3,000 కోట్ల రూపాయలు దౌర్భాగ్యంగా దౌర్జన్యంగా దరిద్రపు స్థితిలో ఎత్తేసి అన్నదమ్ముల్ని అడ్డు పెట్టుకొని నేను ఎన్నోసార్లు చెప్పా, 3,000 కోట్ల రూపాయలని వెనకేసుకొని ఒక రైలు భోగి తెలుసు కదా సార్, 1 2 3 4 వేసుకొని అందరిని వేసుకొని పైకి పోయి, ఎందుకు మనిషి దగ్గర 5 లక్షలు తీసుకోండి సార్, 50 మంది వచ్చినారు, ఈవిడ రాకపోతే నమ్మరు, ఈవిడ వస్తే ఆవిడకి మా మినిస్టరు ప్లస్ రోజా హీరోయిన్, ఈవిడ కూడా మనతో ఉంటే 7 లక్షలు. మీ కొలీగే కదా, మా కొలీగ్కి ఏం చేద్దాం, మా పరిస్థితులు బాగాలేక మా దరిద్రానికి మా కొలీగ్ అయింది సార్. ఈరోజు పైకి వెళ్ళేది ఇప్పుడు చూసి ప్రెస్ మీట్ లేదు సార్, వెంకటేశ్వర కొండకి వెళ్ళి గోవిందనామ స్మరణాలు మీరే చెప్తారు, బాలాజీ అంటారు, 7